ఉన్నవి వదిలిపెట్టినవి వచ్చి చేరకూడదు. మనలో ఎంతో కొంత మార్పును చూడాలి మనుషులు, సేవకులు, మన చుట్టుపక్కల విశ్వాసులు. అంతే తప్ప మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరమైపోయిందని చెప్పేటట్టుగా మన ప్రవర్తన ఉండరాదు. మందిరంలోకి వచ్చి కొత్తలో ఏ విధమైన గోరింటాకు పెట్టలా. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ పక్కన ఎవరు చెట్టు ఉందంట, ఏమండి మీ ఇంటి పక్కన గోరింటాకు చెట్టు ఉందా, మాకు ఒక సంచుడు కోసుకురండి, వచ్చే ఆదివారం సైతాన్లాగా తయారై వస్తాను. ఇవి మందిరంలో చేయవలసిన పనులు కాదు. మందిరంలో చేయవలసిన పనులు కాదు. ఇప్పుడు చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళ తర్వాత పుట్టాల్సింది పిల్లలే. అవునా? ఇది జగం ఎరిగిన సత్యం. చాలామంది పిల్లల్ని తీసుకుని మందిరానికి వస్తారు. ఇక ఏళ్ళు వాక్యం వినరు, పాట పాడరు, ఆ మందిరంలో ఏమి జరుగుతున్నదో మధ్యలో కూర్చుంటారు, ఎక్కడో కూర్చుంటారు, కానీ వీరికి సంబంధమే ఉండదు. వీరేమి చేయుదురంటే ఆ పిల్లల్ని ముద్దులాడుదురు. ఎందుకు వచ్చారు మందిరానికి? మందిరానికి ఎందుకు వచ్చారండి? అందరి పిల్లల్ని తీసుకుని ముద్దులాడడానికా? వాక్యం ఏమి చెప్పుచున్నది? నేను ఎంతవరకు సరి చేసుకున్నాను, నేను వచ్చిన సమయము నేను ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి, నా సమయాన్ని వృధా కాకుండా ఎట్లా చూసుకోవాలి, దేవుని వాక్యము నా హృదయమును ఎలా కడగబోతుంది అనే ఆలోచనలో ఉండటం మనకి ఎంతైనా మంచిది. ప్రార్థన అనంతరం గంట సేపు ఇక్కడుండి అందరి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని నాకులాగా ఏం చేయొచ్చు? ఆడుకోవచ్చు, ముద్దులాడొచ్చు, తప్పేమీ కాదు. ప్రార్థన జరుగుతున్న సమయంలో అలాంటి పనులు మనం చేయరాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఇక్కడ ఉంటారు. దేవుడు ఉంటారు ఇక్కడ మన మధ్యలో, ఆయన సంచరిస్తూ ఉంటారు. అనాలోచనగా కూర్చోరాదు, నిద్రపోరాదు. వాక్యము చెప్తున్న సమయంలో కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు కూడా నిద్రపోతున్నారండి. అసలు అంత నిద్రాత్మలో 1% నాకు వచ్చిన ఎంత బాగుండు. ఆ పాటలు పాడుతున్నప్పుడు కూడా నిద్రపోయే వాళ్ళల్లో 1% నిద్రాత్మ నాకు వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. నిద్ర పోదామన్నా నిద్ర పట్టదే, రావట్లా నిద్ర తక్కువగా ఉన్న మనుషుల ప్రాబ్లమ్స్ ఇవి. కానీ ఇట్టి మనుషులకు పాటలు పాడుచున్నను నిద్ర వచ్చును. వారి ఎంత అజ్ఞానము, ఎంత అవిశ్వాసము, ఎంత మందం ఎక్కిపోయి ఉంటే నిద్ర వస్తుందమ్మా చెప్పండి? అలాంటి పనులు మన మందిరంలో చేయకూడదు. చేయొచ్చా? చేయకూడదు. మందిరానికి ఎందుకు వచ్చామో ఆ పనే చేసి వెళ్ళాలి. ఇక వేరైనా ఎక్స్ట్రా అవసరాలు మనకొద్దు. ఫోన్లు చూసుకోవటం, ఎవరితోనో మాట్లాడడం, మంచి చెట్ల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత ప్రార్థనకు ముందో ప్రార్థనకి తర్వాతో చెప్పుకోవాలి. ఈ 3 గంటలు నీకు దేవునితో, దేవునికి నీతో పని. అవునా కాదా? ఈ 3 గంటలు మనము దేవునితో, దేవుడు మనతో కాసేపు సమయం గడపాలి. అందరం ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా దేవుడు అందరికీ విభజించబడతారు. ఎవరితో మాట్లాడాల్సిన విధంగా వారితో మాట్లాడతారు, ఎవరితో ముచ్చటించాల్సిన విధంగా వారితో ముచ్చటిస్తారు, ఎవరిని ఓదార్చాల్సిన రీతిలో వారిని ఓదారుస్తారు, ఎవరిని హెచ్చరించాల్సిన రీతిలో వారిని హెచ్చరిస్తారు. మన వాల్యుబుల్ టైంని దేవునికి అప్పగించాలి ఈ 3 గంటలు. కొంతమంది పాటలు పాడుతున్నప్పుడే కన్నీటితో దేవుని ఆరాధించేవారు ఉంటారు. అట్టివారు ఎంత మంచి సమయాన్ని దేవునికి ఇస్తున్నారు. కొంతమంది పాటలు పాడినప్పుడు అనాలోచనగా కూర్చుంటారు. చూడండి, ఇదే సమయము, ఇదే మందిరము, ఇదే దేవుడు, అందరం ఇక్కడే ఉన్నాం. కొంతమంది ఏమో దాన్ని ఉపయోగించుకుంటున్నారు, కొందరు నిరుపయోగంగా మార్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంగతి అంతా మర్చిపోవాలి. బయటే నువ్వు జాబ్ చేస్తున్నావా, ఆ జాబ్ని కాసేపు పక్కన పెట్టేయి. నువ్వు ఇంట్లో వంట చేసి వచ్చావా, ఏం చేసావో పక్కన పెట్టేయి. నీకు 2-3 పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఎక్కడో ఉన్నారా, వదిలేయి. మందిరమునకు వచ్చిన మరుక్షణమే మనందరి చుట్టూ ఒకటి కమ్ముకోవాలి. ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మన చుట్టూ ఉండేలాగా మన ప్రవర్తనను మనం మలుచుకోవాలి. ఈ 3 గంటలు నేను దేవునితో గడపాలి. మళ్ళీ ఇంకొక వారము దాకా నాకు ఈ సమయం రాదే. ఒకవేళ ఈ వారము లోపలని నేను ఏదైనా తేడా ఈ లోకాన్ని విడిస్తే ఇదే నాకు లాస్ట్ వారం కావస్తుంది కదా. ఇదే నాకు ఆఖరి వారం అయినప్పుడు ఇక నేనేమి చేయగలను? మన్ను నిన్ను స్తుతించునా,
మంట అయిపోయిన తర్వాత, మట్టి పాలైన తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి ఎముకలు లేసి ప్రభువుని స్తుతిస్తాయా? స్తుతించలేవు. అందుకనే ఈ ప్రాణము, ఆత్మ, శరీరం 3 కలిసి ఉన్నప్పుడే, ఈ మనిషిగా ఉన్నప్పుడే, ఈ గుండె టిక్ టిక్ మంటున్నప్పుడే మనం దేవుని స్తుతించే సమయంలో స్తుతించాలి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పాట పాడడానికి లేదు. పాటల సమయము చెప్పాలి అయిపోయింది. 10 గంటల నుండి 11 వరకు పాడవలసిన సమయము దాటిపోయింది. ఇక నేను మళ్ళీ వెనక్కిపోయి ఇంకొక పాట పాడుకుందామండి అనలేను. మళ్ళీ నేను వెనక్కి తీసుకుని రాలేను. మరి మీలో ఎంతమంది ఆ 5, 6 పాటలు మనస్ఫూర్తిగా ప్రభుకి సమర్పించారు ఆరాధన ద్వారా? ప్రాణాత్మ దేహములతో దేవునికి లొంగిపోయారు. ఏమండి, మీ ప్రాణము, మీ ఆత్మ, మీ దేహముతో ప్రభు ముందర వంగిపోయారండి? ఇక్కడ కూర్చున్న మీలో ఉజ్జీవముగా చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని మీరు మైమరిచిపోయి దేవునిలో ఎంత ఉల్లసించారు. అలాగే చేశామా? అలాగే ఉన్నామా? దేవుడు మనల్ని చూసి మన ఆరాధనను అంగీకరించేదిగా మన ఆరాధనను మనం మార్చుకోగలుగుతున్నామా? దేని గురించో ఆలోచించడం ఇక్కడికి వచ్చాక మానేయాలి. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. విశ్వాసం ఉంటే దేవుని మీద వేస్తాం. మన చింత, నా ఆలోచన, నా తలంపు, నా బాధ, నా వేదన, నా కన్నీరు, ఇది ప్రభువా నేను ఆలోచించి నేనేం చేయగలను? ఒకడు చింతించుట చేత మోరెడు ఎక్కువ చేసుకోలేడు. నువ్వు ఆలోచించుట ద్వారా, నువ్వు తలంచుట ద్వారా, నువ్వు బాధపడుట ద్వారా, మనం ఆలోచించుట ద్వారా మన పరిస్థితిని ఒక్క మూరెడు కూడా పెంచలేము, తగ్గించలేము. మన మనుషులము, సాధారణమైన వారము. మన చేత ఏమీయో కాదు, ఏమీయో చేయలేము. అందుకనే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇప్పుడు సండే స్కూల్ చెప్తున్నటువంటి టీచర్స్ ఉన్నారు. ఇవన్నీ చెప్పుటకు ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. సండే స్కూల్ టీచర్స్ వారు సంపూర్ణంగా మారు మనసు పొందిన వాళ్ళై ఉండాలి. పొందలేదు, మీరేదో పాపాత్ములు కాబట్టి ఇక్కడ చెప్పటం కాదు. సండే స్కూల్ నడుపుతున్న 1, 2, 3, 4 వారందరూ క్రీస్తు ప్రభువులో నలగొట్టబడిన వాళ్ళై ఉండాలి. ఎలా ఉండాలి? కోపము చచ్చిన వారై ఉండాలి. పిల్లలకి చెప్పే ముందు వాక్యాన్ని మీరు ధ్యానించేవారై ఉండాలి. పిల్లలకు బోధించే ముందు మీరు వాటిని బోధించుకుని, నాకు నేనుగా బోధించుకొని, నా జీవితంలో వాటిని నేను పాటించుచున్నాను అని చెప్పగలిగిన సాక్ష్యము కలిగిన వారై మీరు ఉండాలి. సండే స్కూల్లో 1,00,000 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా కాదు, మీరు చెప్పే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు మొదట కంట్రోల్లో పెట్టుకోవాలి. చెప్పేస్తున్నాను అని అనిపిస్తుంది మనకి, నేను చెప్పగలుగుతున్నాను, మంచిదే. మనం చెప్పే స్థాయిలో ఉంచారు దేవుడు అంటే చాలా మంచిది. మన కుటుంబంలో మనం ఉన్న చోట, మందిరం బయట మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది దేవుడు చూస్తారు. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు, ఏమండి ఆ అమ్మాయి సండే స్కూల్ చెప్పొద్దంటండి, కానీ ఆ అమ్మాయి సండే స్కూల్ చెప్పొద్దు కానీ చేతి నిండా ఎంత పొడుగు కోన్ పెట్టుకుని వచ్చింది. ఆ అమ్మాయి సండే స్కూల్ చెప్పొద్దండి, వాక్యాలు చెప్పగానే ఇలా తీసి చదివేస్తుందండి, కానీ వాళ్ళ అమ్మగారు ఏమన్నంటే తుస్సుమని ఎంత ఎత్తున లేచిపోద్ది. ఎక్కడ మ్యాచ్ అవుతుందండి ఈ ప్రవర్తన? అంటే 2 పడవల మీద కాలేసి ఎక్కడికి వెళదామని మన ఒక బాధ్యతలో ఉన్నాము అంటే, మన ఒక పని దేవుడు అప్పగించారంటే, ఒక పరిచర్యలో ఉన్నామంటే, అది పాట పాడే పరిచర్య కానివ్వండి, మందిరం ఊడ్చే పరిచర్య, ఏదైనా దేవుని సంబంధమైన పరిచర్య చేయు ప్రతి వారు సేవకులతో సహా, ఇక్కడ బోధించేది ఇంటిలో జీవించువారై ఉండని ఎడల మనము వేషధారులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. హిపోక్రసీ, వేషధారితనం. ఏమి చెప్పుదుమో అది పాటించని ఎడల ఎవరు వినాలి? అది నేను సినిమా చూడొద్దని చెప్పి రహస్యముగా నేను ఇంటిలో సినిమాలు చూస్తూ కూర్చుంటే, మిమ్మల్ని ఆయాస పడవద్దు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి అందరి మీద ఆయాసపడుతూ రొప్పుతూ ఉంటే ఏమి జీవితం అది? మాదిరికరమైన జీవితమేనా? అందుకనే మనం ఏ పరిచర్యలో ఉన్న, ముఖ్యంగా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు లోకాన్ని జయించిన వారై ఉండాలి.
మందిరం ముడ్చే పని దేవుడికి అప్పచెప్పారా? లోకాన్ని జయించావా? సీరియల్ని సినిమాని జయించావా? నువ్వు తుడుస్తున్న మందిరమో, నువ్వు క్లీన్ చేస్తున్న మందిరం ఎవరిదో తెలుసా? ఏ దేవుని మందిరమో తెలుసా? ఆయన అడుగు తీసి అడుగు వేస్తే ఆయన పాదముల వెంట మెరుపులు వస్తున్నాయి అంట. ఏమొస్తున్నాయి? ఆయన పాదముల వెంట మెరుపులు. మనం మెరుపు వర్షం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆకాశంలో చూస్తాం. ఆ మెరుపుకి కొంతమంది కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఒక్క సెకండ్ వచ్చే ఆ మెరుపుకి ఆయన నడుస్తుంటే ఆయన పాదముల వెంట ఏమొస్తున్నాయి? మెరుపులు వస్తున్నాయి. అలాంటి దేవుని మందిరాన్ని ఊడుస్తున్నాం మనం. ఎంత భయభక్తులు కలిగి మన బ్రతుకు ఉండాలి. ఒక వాయిద్యము వాయించువారు. ఈరోజు మైక్ దగ్గర కూర్చున్న మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకుని మందిరంలోకి వచ్చారు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పాటలు పాడు మీరు ఎంతసేపు ప్రభు దగ్గర సమయం గడిపి ఇక్కడికి వచ్చి పాటల్లో పాల్గొన్నారు? కనీసము 10 నిమిషాలు లేదా పావు గంట అయినా దేవుని సన్నిధిలో మనల్ని మనం జీరో చేసుకుని వచ్చి ఇక్కడ నిలబడాలి. లేకపోతే దేవుడు వాడుకోరండి, ఖచ్చితం ఇది. లేకపోతే దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు ఉండాలంటే ఉండలేవు. ఆ పాత్రకి కుదురులేదు, ఆ పాత్రలో కోపం చావలేదు, ఆ పాత్రలో గర్వము చావలేదు, ఆ పాత్రలో రకరకాల లోక సంబంధమైన ఆ స్వభావం చావలేదు. హౌ గాడ్ విల్ యూజ్ యూ? దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఎట్లా వాడుకోను? ఆదివారం వచ్చింది కాబట్టి మైక్ తీసుకుని ఇక్కడ నిలబడుతున్నాం అనుకుంటారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, దేవుడు నిన్ను నిలబెట్టిన స్థానము లోకంలో గనులైన వారికి లేదు, లోకంలో కోటీశ్వరులకు లేదు, లోకంలో నువ్వా నేనా అన్న వాళ్ళకి లేదు. పామరులమైన మనకు, ఎన్నిక లేని వారమైన మనకు, నాకు దిక్కుమాలిన వాళ్ళమైన మనకు దేవుడు ప్రేమించి మనల్ని పిలిచి ఉన్నతమైన భాగ్యాన్ని మనకిస్తే ఎంతసేపు ప్రార్థన చేసుకుని వచ్చి ఇక్కడ మైక్ ఆపరేట్ చేస్తున్నారు? ఎంతసేపు ప్రార్థన చేసుకుని వచ్చి దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నారు? కెమెరాలు పెట్టేవాళ్ళు కానీ, మైకులు పెట్టేవాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు కానీ, దే నీడ్ టు ప్రే అట్లీస్ట్ ఫర్ 10 minutes. అలా లేని ఎడల ఇక్కడ దేవుని ఆత్మ పని చేయుటకు ఆటంకపడతారు. మందిరములో దేవుని ఆత్మ ఉజ్జీవాన్ని కలిగించుటకు ఆయన అభ్యంతరపడతారు. ఆయన చాలా హైడ్ అవుతూ ఉంటారు, చాలా తన్ను తాను మరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి అవిధేయత, వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైన మనస్తత్వం ఇక్కడ మొత్తం చిమ్ముకుంటూ ఉంటుంది. అందుకనే లోకంలో ఉన్నాం కాబట్టి రకరకాలైనటువంటి స్వభావాలతో సైతాను మనల్ని ఓలల్లాడిస్తూ ఉంటాడు. వాటన్నిటి నుండి విడుదల పొందాలంటే వచ్చే వారం నుండి పరిచర్యలో పాల్గొనే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 10 నిమిషాలు దేవుని సన్నిధిలో, అట్లీస్ట్ మినిమం 10 నిమిషాలైనా మీరు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? ప్రభు నన్ను ఏం చేయండి? వాడుకోనండి. ఈ మైక్ పెట్టుటకు నేను యోగ్యుణ్ణి కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నాలో ఉన్నటువంటి లోకమును విడిపించి ఇక్కడ మీ ఆరాధనకు ఆటంకం ఏమీ కలగకుండానట్లుగా నన్ను తప్పించండి. నేను ఒకవేళ అడ్డుగా ఉంటున్నానేమో, ఈ అడ్డుని తొలగించండి. ఆ మెట్టులోనికి ఎదగాలి, ఆ మెట్టులోనికి రావాలి. ఏదో ఆదివారం 10 అయింది, గబగబా వచ్చి మైక్ ఆన్ చేసాం, మైక్ పెట్టించాం, కూర్చున్నాం, ప్లే చేస్తున్నాం, లేకపోతే పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం. కాదు. మనలో ఉన్నటువంటి అవిధేయతను పూర్తిగా జీరో చేసి ఇక్కడ నిలబడితే దేవుని ఆశీర్వాదమే వేరు, దేవుడు వాడుకునే విధానం వేరు, ఇక్కడ వచ్చే ఉజ్జీవం వేరు. ఉజ్జీవాన్ని ఆపడానికి ఒక్క వ్యక్తి యొక్క అవిధేయమైన మనసు చాలండి. ఏమీ అవసరం లేదు. అది నాలో కావచ్చు, పాటలు పాడుతున్న పిల్లల్లో కావచ్చు, వాయిద్యములు వాయించుచున్న వారిలో కావచ్చు, ఎవరిలోనైనా సరే ఒక అవిధేయత అనేకుల అవిధేయులుగా మార్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన వాతావరణం అంతటిని కలుషితము చేసేస్తుంది. అందుకని పరిచర్యలో ఉండిన వారు, అదే పరిచర్య అయినా కానివ్వండి, ఇప్పుడు సేవకులతో వెళ్ళేవారు ఉంటారు, వాళ్ళెంత తమను తాము నలగొట్టుకునేవారై ఉండాలి. సేవకులతో వెళ్ళుటంటే మామూలు విషయమా? ఓ రకంగా చెప్పాలంటే పరలోక రాజ్యాన్ని నీ పక్కన వేసుకుని వెళ్తున్నావు. అంత సమీపంగా సేవకులు ఉంటారు దేవునికి. వారంతా దేవునితో మమేకమై బ్రతుకుతూ ఉంటారు. లోకాశలను వదిలిపెట్టి, లోకమును వదిలిపెట్టి దేవునికి సమీపస్తులై ఉంటారు. వారి పక్కన నీవు కూర్చొని వెళ్ళుట నీకెంత ఆశీర్వాదకరం.
మనసులో ఎంత ప్రేమతో వెళ్ళాలి, మనసులో ఎంత సిద్ధపాటుతో వెళ్ళాలి, మనసులో ఎంత ఆయాసమును చంపుకుని వారమై వెళ్ళాలి. మామూలు విషయం కాదండి. సేవకులతో వెళ్ళేవారు ఎంత తమను తాము నలగొట్టుకుని బయలుదేరాలి. దాని విలువ మనకు తెలియనంత కాలం కూడా మనం అలాగే ఉంటాం. పాస్టర్ గారు పిలిచారా, వెళ్ళిపోదాం, ఏం కాదు కాదు. ఒక సేవకునితో నీకున్నటువంటి అనుబంధం, ఒకని సేవకునితో, ఒక దేవుని సేవకునితో నువ్వు చేసే ప్రయాణం, అది మామూలు విషయం కాదు. వారు నిత్యము దేవునితో అనుహిత సంబంధం కలిగి బ్రతుకుతూ ఉంటారు. మనం అనేక పనుల విషయమై ఆలోచిస్తాము, కానీ వారు ఎప్పుడు కూడా దేవుని పని విషయమై ఆలోచన కలిగి ఉంటారు. వారిని దేవుడు వాడుకుంటూ ఉంటారు, వారిని దేవుడు నడిపిస్తూ ఉంటారు, అనేకమైనవి వారికి తెలియజేస్తూ ఉంటారు. అట్లాంటి వారితో మన యొక్క బిహేవియర్, మనం కూర్చోవటం, వారితో ప్రయాణం చేయటం, బస్సులోనో, కారులోనో, ట్రైన్లోనో, ఎక్కడికో చోటకి, దానికోసం పోటీ పడేవారు ఇంతవరకు క్రైస్తవ జనాంగం. ఒకప్పుడు సేవకునితో కూర్చోవటం అన్నా, సేవకునితో ప్రయాణం చేయటం అన్నా పోటీ పడేవారు. నేను వెళ్తానన్నా, నేను కూర్చుంటానన్నా, ఎందుకు? సేవకుడు అంటే ఆ విలువ ఏంటో వారికి తెలిసింది. ఈ రోజున పాస్టర్ అంకుల్ గారు నన్ను పిలవపోతే బాగుండు, పాస్టర్ అంకుల్ గారు వేరే అబ్బాయిని పిలిస్తే బాగుండు, పాస్టర్ అంకుల్ గారు పలానా అమ్మాయిని పిలిస్తే బాగుండు, నన్ను పిలవకుండా ఉంటే నాకు ఎంతైనా మంచిది. ఒకప్పుడు ఆ స్థానము కొరకు పోటీ పడేవారు. ఇంకా ముందు కాలంలో మనం పోయిన ఎడల దైవజనుడు వస్తున్నాడంటే అందరికి ఇది పడేది భయము. ఏమొచ్చి ఏం చెప్పేస్తారో, ఏమి సంభవిస్తుందో మనకని. ఆ కఠినమైన రోజులు పోయి దేవుడు కృపాకాలంలోనికి మనల్ని నడిపించారు. ఇప్పుడంత శిక్ష సంబంధమైనటువంటి రోజులేం కాదు. దైవజనుడు మనలాంటి మనిషే, మనలాగే భోజనం చేసి మనలాగే ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థానము మన స్థానం లాంటిది కాదు. దేవుని ముందు అందరూ సమానమే అని నేను చెప్తాను, అందరము చెప్తాము, కానీ వారు ప్రత్యేకమైన అభిషేకాన్ని కలిగి ఉంటారు. దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టిన వారై ఉంటారు. వారితో మనకున్నటువంటి అనుబంధము, వారితో వెళ్ళువారు, వారితో కూర్చునేవారు ఎంత తమ్మును తాము నలగొట్టుకున్న వారై ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు కూడా ఎంత మనల్ని మనము తగ్గించుకునే మాటలు జాగ్రత్తగా రానివ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరిచర్యలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు కనీసం 10 నిమిషాలు లేదా పావు గంట అయినా దేవుని సన్నిధిలో మనల్ని మనం నలగొట్టుకోవాలి. ప్రభా, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక పాట పాడబోతున్నాను, నన్ను బట్టి మీ నామము మహిమపరచబడేలాగా నన్ను పూర్తిగా కవరప్ చేసేయండి, నన్ను పూర్తిగా మరుగు చేసేయండి, మీరు మాత్రమే మహిమపరచబడాలి. ఏ వ్యక్తిలో అయితే గర్వం ఉంటుందో ఆ వ్యక్తికి ఎప్పటికీ పాట పాడడం రాదండి, గమనించాలి. ఏ వ్యక్తిలో అయితే గర్వం ఏలుబడి చేస్తుందో, పాట రాకపోయినా వచ్చనే గర్వంతో ఉంటారే, పాట ఏమీయో రాకపోయినా నేను సూపర్ టాలెంటెడ్ అని ఫీల్ అవుతూ ఉంటారే, అట్టివారు ఎప్పటికీ పాట నేర్చుకొనలేరు, పాడలేరు, ఎవరి చేత గణపరచబడలేరు. వారిని బట్టి దేవుని నామం ఎప్పటికీ మహిమపరచబడలేదు. ఆ గర్వం అనే దాని నుండి పక్కకి రావాలి, ముందు దాన్ని విడిచిపెట్టాలి. నేనెంతటి దానను ప్రభువా, నేను పాడే పాట ఏ పాటిది, నేను ఇప్పుడు ఇంత మంచి గొంతుతో పాడుతున్నాను, నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను అనుకున్నంత మాత్రాన ఏమి జరిగాను? పరలోకంలో 1,000,000 మంది దూతలు నిత్యము మిమ్మల్ని మధురమైన స్వరములతో కీర్తించుచుండిరి కదా. వారితో పోల్చుకుంటే నేనే పాటిదానను. వారు అర్పించే స్తోత్రములకు, వారు అర్పించే స్తుతులకు పోల్చుకుంటే నేను అర్పించే స్తుతులు ఏ పాటివి? తగ్గింపు స్వభావము, జీరో చేసుకునే స్వభావము, నాకేంటి అనే తలెగరేసే మనసు, వెర్రవీగే మనసు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో వారిని దేవుడు ఎప్పటికీ వాడుకొనరు. గమనించాలి, వారిని ఎప్పటికీ దేవుడు వాడుకొనరు. వారు దేవుని చేతిలో పాత్రగా ఎప్పటికీ మారలేరు. తగ్గింపు స్వభావం మనలో రావాలి. నేను ఈ పాట పాడుతున్నానంటే నేను యోగ్యురాలి కాదు, ఆ పాట పాడుటకు నాకు అర్హత ఏమాత్రమో లేదు. ప్రభు నామాన్ని నా నోట ఉచ్చరిస్తున్నానంటే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్, నేను ఎలిజిబుల్ కాదు. పనికిరాని పాత్రను దేవుడు తీసుకొచ్చి వాడుకుంటున్నారు. ఈ కృతజ్ఞత భావం హృదయం నిండా నిండిపోయినప్పుడే ఆటోమేటిక్గా నీ స్వరాన్ని దేవుడు తెరిస్తే ఎంతసేపు కోయిల కంటే గానము మంచిగా చేస్తావు. ఒక్క పాట పాడి ఎక్కడో ఎవరో పొగిడారంట, ఏదో ఫంక్షన్లోనో పెళ్ళిలోనో పాడారంట, ఎవరో మీరు భలే పాడారండి అన్నారంట, అంతే
2 కొమ్ములు తగిలించుకుని తిరుగుతున్నారు అప్పటి నుంచి. ఏం కొమ్ములు? నేను చాలా బాగా పాడతాను, నేను చాలా బాగా పాడతాను, నేను చాలా బాగా పాడతాను, నేను సూపరు, నేను సూపరు, నేను సూపరు. ఇక దేవునికి మహిమ ఎక్కడా? దేవుని నామం మహిమపరచబడేది ఎక్కడా? దేవునికి నిన్ను బట్టి ఏంటి ఉపయోగం? నీకు పాటలు నేర్పించుట ద్వారా దేవుని నామానికి 1% అయినా మహిమ వచ్చినా? మొదట మనల్ని మనం జీరో గ్రౌండ్ లెవెల్కి తగ్గించేసుకోవాలి. వాక్యం చెప్పడం బాగా వచ్చినా సరే, నువ్వు చాలా బాగా చెప్తున్నావని ఎవరైనా నిన్ను అన్నా సరే, బాగా చెప్పడానికి ఏముంది అందులో? అది ఎప్పుడు మంచి వాక్యమే, అది ఎప్పుడు బాగున్న వాక్యమే. నువ్వు దానిలో కొత్తగా చెప్పవలసింది చెప్పినది ఏమీ లేదు. నువ్వు ఒక పనికిరాని ఇరిగిపోయిన ఒక పాత్రవి. దాంట్లో పోయబడినటువంటి నీరో పన్నీరో జ్యూసో విలువైనదో తేనో అదంతా దేవునిదే. ఆ లోపల ఉన్నటువంటి జ్యూస్నే తాగుతాడు మనిషి తప్ప పాత్రను ఎవరైనా తీసుకుని ఇది బాగుంది దీన్ని తాగుతాను తింటాను అంటారా? దానిలో పోయబడినది దానివల్లే నీకు విలువ. నా జీవితంలో నాకు దేన్ని బట్టి విలువ? మీ జీవితంలో మీకు దేన్ని బట్టి విలువ? మీరు కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి వాక్యమును బట్టి నాకు విలువ. అంతే తప్ప మనిషిగా నాకే విలువ ఉంది? పనికిరాని పాత్రగా నాకే విలువ ఉంది? దేవుణ్ణి కలిగి ఉన్నవారు విలువగా ఎంచబడతారు. మనం యూత్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, సులువుగా చిక్కులు పెట్టు పాపములలో మొదటి గర్వం. ఏంటది? గర్వం. ఏ మనిషిలోకైతే గర్వం వస్తుందో, ఏ మనిషిలోకైతే దేన్ని బట్టి అయినా గర్విస్తాడో, అది అందం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భర్త జీతము కావచ్చు, మన గొంతు కావచ్చు, మన చేతులకు దేవుడిచ్చిన ఆ యొక్క టాలెంట్ కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎప్పుడైతే గర్వించడం ప్రారంభిస్తావో నాశనం అయిపోతావు. దేవుని వాక్యం అదే చెప్పింది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవుడు విరోధంగా మారితే ఇక ఆ మనిషి యొక్క జీవితం ఎట్లా అయిపోతుంది? దేవుడు విరోధంగా మారిపోయారంటే ఒక మనిషికి ఇక ఆ మనిషిని మనం చూడలేము, ఇంకా ఆ భూమి మీద ఉండడం, ఉన్న ఎన్నిక చేయబడడం, అలాంటి భయంకరమైన స్థితిలోనికి మారిపోతారు. దేన్ని బట్టి గర్వించాల్సిన అవసరం లేదు. చాలామంది టీవీలో వాక్యాన్ని చూసి, ఏమండి ఆ వాక్యం చెప్తున్న అమ్మగారు ఎవరండి? బయట లోకం అట్లాగే అంటది. ఆ వాక్యం చెప్తున్న అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. లేదు చెప్పండి. ఏం వాక్యం చెప్పటం అండి అది? ఇట్లాంటి వాళ్ళు అసలు ప్రపంచంలో ఉన్నారా? ఇన్ని చెప్తారు ఫోన్ చేసి. ఆదివారం దాటి సోమవారం మంగళవారం వచ్చిందంటే సేవకుల ఫోన్ ఎప్పుడు చెవులోనే ఉంటుంది, ఎప్పుడు ఫోన్లు. ఎందుకంటే అప్పుడే మన ప్రోగ్రాం వెళ్తూ ఉంటుంది. అది చెప్పారని ఎవరో ఫోన్ చేసి నేను బాగా చెప్పారని గర్విస్తా కూర్చుంటే నువ్వు దేవుని దృష్టిలో వేషధారిగా మారిపోవు. అనేవారు ఎన్నన్నా అంటారండి. నచ్చినోళ్ళు నంది అంటారు, నచ్చకపోతే ఏమంటారు చెప్పాలందరూ? పంది అంటారు. వాక్యం నచ్చింది అనుకోండి, వాళ్ళతో మాట్లాడిందో మాట్లాడలేదో ఏదో సంథింగ్, మనుషుల పొగడ్తలను నెత్తి మీద పెట్టుకున్నావో నీ పతనం ప్రారంభమైందంతే. మేం మీటింగులు పెడతాం, మీ అమ్మాయిని పంపిస్తారా పాస్టమ్ గారు? ఎంతమంది అడుగుతారండి? మరి వాక్యం బాగుంటే అడగకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు దాన్ని నేను భుజాల మీద వేసుకుని ఎంత దూరం నడవను? దాన్ని భుజం మీద వేసుకుని నేను ఎంతమందిని చిన్న చూపు చూడను? అది కాదు కదా మనం క్రీస్తు ప్రభు పాదముల యొద్ద నేర్చుకుంటున్నది. దేవుడు గర్వించాలంటే ఎంత గర్వించాలి? ఆయన పరలోకం అయింది, ఆకాశం అయింది, భూమి అయింది, అన్నీ ఆయనయే. ఆయన గర్వించాలంటే అసలు ఎంత గర్వించవచ్చు? సామాన్యులు వల్ల ఆయన ఈ లోకంలోనికి వచ్చేసారు. సామాన్యులు అని మనుషులతో కలిసి కూర్చున్నారు, తిన్నారు, తిరిగారు. ఆ గట్స్ ఉండాలండి మనలో. చిన్న పాట పాడడం వస్తే ఇక వారి ముఖమంతా గర్వమే కనపడును. చిన్నగా వాయిద్యం వాయించడం వస్తే ఇక వారి ముఖమంతా గర్వమే కనపడును. నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళుదువా? నిశ్చయమా? దేవుని రాజ్యమునకు సిద్ధపడుచున్నావా? సిద్ధపడే వారిలో గర్వము కనబడవచ్చునా? బాగా పాడితే బాగా పాడేవానికి పాడలేదంటారా? సూపర్గా గొంతుంటే గొంతు బాగుందనక కర్ణకఠోరంగా ఉందంటారా? కాకిలాగా ఉందంటారా? అనరు, బాగుందని అంటారు. ఆ మాటను పట్టుకుని నువ్వు ముందుకు సాగలేవు. ఎన్ని గర్వపు మాటలు వచ్చినా, ఎన్ని పొగడ్తలు వచ్చినా అటన్నిటిని పక్కన పెట్టేసే దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకుంటారు, ఇంకా బలంగా వాడుకుంటారు.
నేను అని నీ వైపు చూసుకోవటం మొదలు పెట్టావో, ఎప్పుడైనా సరే నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్న జీతాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా ఆ స్థానంలోకి దేన్నైనా చేర్చు. నేను కాబట్టి అనే మనసు వచ్చిందనుకోండి, మన పతనం అక్కడే ప్రారంభమైంది. ఇక దాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకనే ఏ పరిచర్యలో ఉండిన వారమైనా కనీసం 10 నిమిషాలని ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని, మనలో ఒకవేళ తెలియకుండా గర్వం వచ్చేసిందేమో దాన్ని పక్కన పెట్టేమని ప్రభువుని అడగాలి. నేనైతే అదే ప్రార్థన చేసుకుని వస్తా, దేవుని సన్నిధిలో అడే అడుగుతా. నేను ఇక్కడ నిలబడడానికి యోగ్యురాలని మీరు అనుకున్నారు కాబట్టి నేను నిలబడ్డాను తప్ప, నేనైతే యోగ్యురాలు కాదని నాకు తెలుసు ప్రభు అని చెప్తాను. నేను ముమ్మాటికి నేను యోగ్యురాలు కాదు, అస్సలు ఎటు నుంచి చూసినా ఆ ఛాన్సే లేదు. దేవుడు నిలబెట్టి వాడుకోవాలి. మనం నిలబడితే ఏమీ లేదు అక్కడ. ఎంత గొప్పవాడైనా దేవుని దృష్టిలో సామాన్యుడే. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సూపర్గా పాడేస్తాను, నేను బాగా పాడతాను అని అనుకునే గర్వాన్ని మీలోనికి రానివ్వకండి. సైతాను గర్వము ద్వారానే పరలోకము నుండి కిందకు త్రోయబడ్డాడు, వికృతమైన రూపములతో మార్చబడ్డాడు. ఒక్క చిన్న గర్వము తన యొక్క ఉన్నతమైన స్థానాన్ని మార్చివేసి లోతైన పాతాళంలోనికి పడద్రోసింది. ఏ విషయంలోనైనా సరే గర్వించడానికి లేదు. ఏమంటే మీరు చాలా బాగుంటారండి, దాన్ని బట్టి గర్విస్తావా? ఏమంటే మీరు చాలా మంచిగా ఉంటారండి, దాన్ని బట్టి గర్విస్తామా? మీరు చాలా తెలివైన వారండి, దాన్ని బట్టి గర్విస్తామా? నేను తెలివైన వ్యక్తిని గర్విస్తామా? కులాన్ని బట్టి గర్విస్తామా? డబ్బును బట్టి గర్విస్తామా? దేన్ని బట్టండి ఈ రోజున మనుషులు గర్వమును నెత్తిమే పెట్టుకుని తిరిగేది? దేన్ని బట్టి గర్వించరాదు. క్రైస్తవునిలో ఉండవలసిన మొదటి లక్షణము, క్రైస్తవుని పాడు చేసే మొదటి లక్షణము గర్వము. ఏంటది? గర్వము. దేన్ని బట్టి గర్వించనోళ్ళు దేవుని చేతిలో బలంగా వాడబడతారు. ఎక్కడైనా వాడబడతారు. అది చిన్నగానో పెద్దగానో బలంగానో బలహీనంగానో ఎట్లయినా దేవుని చేతిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడంటే ఆ పాత్రలో గర్వము లేనప్పుడే. ఆ పాత్రలో గర్వం లేనప్పుడే. ఏమండి 50 మందికి మీరే వంట చేస్తారా? ఏంటనుకుంటున్నావు మరి 50 మందికి మీరే చేపల పులుసు వండేశారా? ఏంటనుకుంటున్నావు మరి? ఏంటనుకోవట్లేదు, గర్విష్ఠురాలువి అనుకుంటున్నారు. ఏమండి, ఏ పొగట్ట మాటను బట్టైనా సరే ఈ మనిషిలోనికి గర్వం రావద్దు. ఎప్పుడైనా గర్వం వచ్చిందో, నేను చేయగలను, నాకేంటి, నేను కాబట్టి అనే మనసు ఎవరిలోనికి వస్తుందో వారిని దేవుడు వాడుకోరు. ఒకవేళ వాడబడుతున్నట్టు మనం కనబడినా దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఎప్పుడూ రాదు. దేవుని నామమునకు మహిమ రాని పాత్ర ఉంటే ఏంటి, ఊడితే ఏమిటి?